సార్ మనతో పాటు పెంటపాటి పుల్లారావు గారు జాయిన్ అయ్యారు చర్చలో. పుల్లారావు గారు అన్మ్యూట్ చేసి మాట్లాడండి. వాళ్ళ కొమ్మినేని గారి కేసులో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. లైవ్ షోలో యాంకర్ కి కంట్రోల్ ఉండదు కదా, ఏదైతే ఉందో యాంకర్ కంట్రోల్ ఉండదు కదా. ఆయన లైవ్ షోలో వచ్చిన ప్యానలిస్ట్ చేసిన కామెంట్స్ కి ఆయన ఎట్లా రెస్పాన్సిబిలిటీ వహిస్తారు అంటూ బెయిల్ మీద రిలీజ్ చేసింది. కరెక్ట్. యాంకర్ కి ఆ లిబర్టీ ఉండాలి. ఒకసారి పార్టిసిపెంట్ ప్యానలిస్ట్ కూడా లిబర్టీ ఉండాలి. అది ఎందుకంటే హీట్ ఆఫ్ ద మూమెంట్ లో ఏదో అనేస్తాం, తర్వాత మనం విత్డ్రా చేసుకోవచ్చు. తర్వాత ఇవన్నీ ఇలా ఉండగా భరత్ గారు హేట్ స్పీచ్, ఒబ్సీన్ స్పీచ్, న్యూసెన్స్ స్పీచ్, ఇంకో వర్డ్ కూడా ఏదో అన్నారు. దానికి మన దేశంలో చట్టం లేదు కదా. నార్మల్స్ ఉండే, నార్మల్స్ అంటే ఎవరు వాడకూడదు, ఇలా చేయకూడదు, వాళ్ళని ఎలా ఎలవా ఇలా ఎలా ఎలా టీవీల మీద తిట్టుకోవడం, సోషల్ మీద తిట్టుకోవడం, అది లేదు. అది మన దేశంలో ఎక్కువైపోయింది. దానికి సరిపడా కంట్రోల్ చట్టాలు లేవు కదా. ఆ టైం వచ్చింది. ఇప్పుడు క్లారిటీ ఉంటాడు, క్లారిటీ కావాలి. ఎందుకంటే ఎవరైనా మా కోర్టులోకి వెళ్ళి బెయిల్ తెచ్చుకునే అంత పని అనవసరం కదా. సుప్రీం కోర్టుకి వెళ్ళి బెయిల్ తెచ్చుకోవాలా ఎవరైనా. కొమ్మనేని గారు ఉన్నాయి, మీరు ఉన్నాయి, లేదా ఉన్నాయి. అది లోకల్ గా బెయిల్ ఇవ్వాలి. స్పీచ్ అంటే మీరు కృష్ణరాజు అన్నదానికి కూడా వర్తించదంటారా? ఆయన కూడా రిమాండ్ చేయాల్సిన అవసరం లేదా? ఆయన కూడా రిమాండ్ చేయాలంటే తప్పకుండా మన సెల్ఫ్ రెగ్యులేషన్ లేదు కదా. ఇంకా మేము కూడా కొన్ని ఛానల్స్ లో మెయిన్ స్ట్రీమ్ కానీ కూర్చున్నప్పుడు ఇంకా పార్టీ తరఫున ఎవరికైనా కోపం వచ్చేస్తే వాళ్ళిద్దరు తిట్టుకోవటం చాలా అసహ్యంగా ఎన్ని వచ్చేయటం. ఇంకా అది మన సొసైటీలో బ్రేక్ డౌన్ అయిపోయింది. సో బ్రేక్ డౌన్ ఎప్పుడైతే అయిపోతారో మనకి క్లారిటీ కావాలి. క్లారిటీ ప్రకారంగా ఇక లా కావాలి. లా లేకపోవటం పోలీస్ కి, అథారిటీస్ కి పవర్ ఎక్కువైపోయింది. వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా బుక్ చేసేయచ్చు, ఎవరినైనా బుక్ చేయొచ్చు. ఇప్పుడు మీరు నేను మాట్లాడేది కూడా అప్పుడు బుక్ చేయొచ్చు. ఎందుకంటే మనం కూడా సపోర్ట్ చేస్తున్నావా, వ్యతిరేకిస్తున్నావా. సో మనకి ఒక లా కావాలి. లేకపోతే ఇవన్నీ అస్తవాద అవేది కొద్ది చాలా ఇంపాసిబుల్ సిచ్యువేషన్. ప్రతి ఇష్యూ సుప్రీం కోర్టుకి వెళ్ళటం, బెయిల్ తెచ్చుకోవటం, ఎవరైనా ఇది ఇలాగా కంట్రోల్ చేయాలి, ఆలోచించాలి. తెలుగు రాష్ట్రాలు కొంచెం ఎక్కువగా ఉన్నాయి, మిగతా రాష్ట్రాలు కొద్దిగా తక్కువగా ఉన్నాయి. ఇక చాలా హైలీ డివైడ్ అయిపోయింది పూర్తిగా. మీడియా పార్టీల డివైడ్ అయిపోయింది, పూర్తిగా పొలిటిసైజ్ అయిపోయింది. ఎలక్షన్ కమిషన్ నాలాంటి వాళ్ళు పిటిషన్స్ పెట్టాం. మీరే ఉన్నదంటే ఇది ఏ పొలిటికల్ పార్టీతో ఎఫిలియేషన్ ఉన్నది వాళ్ళైనా డిక్లేర్ చేయాలి, లేకపోతే ఏదో రకంగా పొలిటికల్ అయినా డిక్లేర్ చేయాలి. ఇతర రాష్ట్రాల్లో పొలిటికల్ పార్టీస్ కి మీడియా లేదు. అంత పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ లో అఖిలేష్ కి మీడియా లేదు, లాలూకి లేదు, మమతాకి సొంత మీడియా లేదు, అస్సాంలో లేదు. మరి ఇదంతా సౌత్ ఇండియాలో మాత్రం ఉంది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో కొద్దిగా లిమిటెడ్ గా. సన్ టీవీ ఉంది, జయా టీవీ ఉంది, అన్ని ఉన్నాయి కదా వాళ్ళకు. అదే 10 టీవీ అనుకో, 9 టీవీ అనుకోండి, లేకపోతే ఇది అనుకోండి. అన్నది ఇది మన రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో కొద్దిగా హైపర్ గా ఉన్నది. అందువల్ల నేను అనుకుంటున్న చట్టం కావాలి. ఎందుకంటే క్లారిటీ ఉంటే ఆ లైన్ దాటం. సెక్షన్ అంటే మీరు కృష్ణరాజు విషయంలో ఏంది? కృష్ణరాజు కూడా తప్పు చేయనట్టేనా? ఆయన్ని అరెస్ట్ చేయడం కూడా కరెక్ట్? అది కూడా అతనికి కూడా నాకు పర్సనల్ గా అతను అంత టచ్ లేదు. ఎలా లైన్ దాటాడు, లైన్ లేదు అనుకున్నాడా, అది నేను ఎందుకు డిఫెండ్ చేస్తానంటే క్లారిటీ కావాలి. క్లారిటీ నువ్వు ఎంతవరకు వెళ్ళొచ్చు, ఎంతవరకు మాట్లాడవచ్చు, ఎంతవరకు మాట్లాడకూడదు, క్లారిటీ ఉంటే వెళ్ళరు కదా అని నేను భావిస్తున్నా. అంటే మనోభావాలు దెబ్బతిన్నాయంటారు వాళ్ళు. దెబ్బతింటాయి కదా. ఈ వర్డ్స్ అన్నిటికీ దెబ్బతింటాయి కదా, దాంట్లో డౌట్ లేదు. లైన్ దాటకూడదు. ఇది చాలా ఎవరైనా హర్ట్ఫుల్ సిచ్యువేషన్స్ వచ్చేస్తున్నాయి. ఇవాళ చాలా చూస్తున్నాం. ఇప్పటి వరకు పాలిటీషియన్స్ ఒకళ్ళు అనుకున్నా, ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మీద కూడా పడిపోతున్నారు. ఇది మరి ఎక్కడి వరకు వెళ్తాది? వెంకటరెడ్డి గారు